2006 సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు ఏం జరిగిందో గుర్తుందా? సునామీ వచ్చింది. సునామీ రాగా కొన్ని లక్షల జనాంగం చనిపోయారు. అదే సందర్భంలో ఆ, తైవాన్ దేశంలో నిజంగా జరిగిన సంఘటన. తైవాన్ దేశంలో బీచ్కి వెళ్ళారు. తల్లి కొడుకు ఇద్దరే ఉన్నారు కుటుంబంలో. కొడుకుని తీసుకుని బీచ్కి వెళ్ళింది తల్లి. ఎవరూ ఊహించలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యమైన దేశాల్లో, భారతదేశంలో కూడా చాలామంది చనిపోయారు. ఈ తైవాను, ఈ ఇండోనేషియా, ఈ ప్రాంతాలలో ఎక్కువ మంది జనం చనిపోయారు. సో ఆ థాయిలాండ్ దేశంలో కూడా ఈ సునామీ వచ్చినప్పుడు ఊహించలేదు. తల్లి కొడుకు ఇద్దరు వెళ్ళారు. సునామీ వచ్చింది. చాలామంది చనిపోయారు. తల్లి బ్రతికే ఉంది. తను కొడుకుని వెతుకుతూ ఉంది. కొడుకు కనిపిస్తలేడు. మిస్ అయిపోయిన జాబితాలు వెతుకుతూ ఉంటా ఉంది. తెలిసిన వాళ్ళందరిని అడుగుతూ ఉంటా ఉంది. తన దగ్గర ఫోను అట్లా ఏమీ లేదు, ఫోటో ఏమీ లేదు. అయ్యా, నా కొడుకు ఇలా ఉంటాడు, ఎవరైనా చూసారా? నా కొడుకు ఇలా ఉంటాడు, ఎవరైనా చూసారా అని అడుగుతూ ఉంటా ఉంది. కొంత సమయం గడిచిన తర్వాత తనకు వచ్చిన క్లారిటీ ఏంటి అంటే, నా కుమారుడు బహుశా బ్రతికలేడేమో అని కుప్పలు కుప్పలుగా చనిపోయిన వారందరినీ శవాలుగా అలా పడేస్తూ ఉంటే, ఆ రోదనలో, ఆ వేదనలో అనేక మంది ఏడుస్తూ ఉంటా ఉన్నారు. ఈ తల్లి కూడా అక్కడికి పోయి చనిపోయిన వారిలో తన కొడుకుని వెతుక్కుంటా ఉంటా ఉంది. పోతా ఉంది, వెతుకుతూ ఉంది. చిన్నపిల్లలుగా ఉన్న వారందరినీ చూస్తూ ఉంటా ఉంది. నా కొడుకునేమో చూస్తూ ఉంటా ఉంది. కొడుకు దొరుకుతలేడు. లోతట్టు ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే శవాలు గుట్టలుగా పడేసి ఉన్నాయో, ఎక్కడెక్కడైతే సునామీ వచ్చి ఈ సముద్రం అలలు వచ్చి జనాల్ని మిరింగేసిందో ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉంటా ఉంది. చనిపోయిన వారల్లో తన కొడుకుని చాలా తీవ్రంగా వెతుకుతూ ఉంటా ఉంది. వారం రోజులు గడిచిపోతూ ఉన్నాయి. తన నిరీక్షణ ఫలించలేదు. వెతుకుతానే ఉంది. తన కుమారుడు దొరకలేదు. ఈ వారం రోజులు అయిపోయేటప్పటికి తను ఏం చేసింది అంటే, నేను వెతుకుతానే ఉన్నాను నా కుమారుణ్ణి. ఆ మార్చురీస్లో, సమాధులు చేస్తున్న ప్రాంతాలలో ఆ లిస్ట్ పబ్లిష్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు. పలానా వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయిన లిస్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉంటే ఆ లిస్టులో ఒకవేళ తెలియబడిన వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని వెతుకుతూ ఉంటా ఉంది. దొరుకుతలేదు. ఒక చిన్న పేపర్ తీసుకుంది. తనకు తోచినట్టుగా, నా కుమారుడు ఇలా ఉంటాడు, ఒకవేళ చనిపోయిన వారిలో మీరు ఎవరైనా ఈ పోలికలతో చూస్తుంటే నాకు చెప్పండి. కనీసం నా కుమారుడు శవాన్ని నేను తీసుకోవడానికి ఇష్టపడుతున్నా, చివరిసారిగా నా కొడుకుని శవంగా చూడడానికి ఇష్టపడుతున్నా అని రాసుకుంటూ ఆ ఊరి నిండా ఎక్కడ దొరికితే అక్కడ అంటిస్తూ ఉంటా ఉంది. ఈ ఈ ఈ ఇలా చనిపోయిన వారందరి మధ్యలో పరిచయం చేస్తూ ఉన్న ఒక యవనస్తుడు ఆ పాంప్లెట్ని చూశాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఈ కొడుకు కోసం వెతుకుతున్నావా? అవునయ్యా, వారం రోజుల నుంచి వెతుకుతానే ఉన్నా, దొరుకుతలేడు. ఇంకా కొన్ని విషయాలు చెప్పమ్మా, నీ కొడుకు ఎలా ఉంటాడో అని అడిగాడు. చెప్పింది. అమ్మ ఇలా ఉంటాడు, ఈ బట్టలు వేసుకున్నాడు, ఈ రంగులో ఉంటాడు, ఇలా చూడడానికి ఎలా ఉంటాడు, ఈ జుట్టు ఇలా ఉంటుంది, కళ్ళు ఇలా ఉంటాయి, అన్ని విషయాలు చెప్తా ఉంటా ఉంది. అమ్మ నాతో రా అన్నాడు. తను ఏదైతే ప్రాంతాలన్నీ వెతుకుతా తిరుగుతూ వచ్చిందో, ఒకవేళ నేను వెళ్ళిన ప్రాంతాల్లో నాకు దొరకలేదా, నేను వెళ్ళిన ప్రాంతాల్లో నేను మిస్ అయ్యానా, నేను వెళ్ళిన ప్రాంతాల్లో గుర్తుపెట్టలేకపోయానా నా కొడుకు శవాన్ని అనుకుంటూనే వెళ్ళిన ప్రాంతాల్లోనే తిప్పుతాడేమో చూస్తూ ఉంటా ఉంది. ఈ మునిగిపోయిన లోతట్టు ప్రాంతాల్లో అన్నిటిలోంచి పోతూ ఉంటా ఉన్నాడు తల్లిని తీసుకుని. లోతట్టు ప్రాంతాల్లోంచి బయటికి వెళ్తూ ఉన్నారు, పైకి వెళ్తూ ఉంటా ఉన్నారు, కొండెక్కుతూ ఉంటా ఉన్నారు. తల్లికి అర్థమైతలే, సునామీ కింద కదా వచ్చింది, అలలు ఊరి మీదకి వచ్చింది కింద కదా, శవాలు దిబ్బలుగా కనబడుతూ ఉంది కింద ప్రాంతంలో కదా, కొండపైన చచ్చిపోయిన ఎలా ఉంటారు, అక్కడేముంటుంది అనుకుంటా ఉంది. ఆ తల్లిని ఆ వాలంటీర్గా ఉన్న ఆయన కొండెక్కిచ్చాడు. కొండ దగ్గర ఒక చిన్న హౌస్లా కనిపిస్తూ ఉంటా ఉంది. సునామీలో తప్పిపోయిన పిల్లలందరినీ అందులో ఉంచారు. ఈ తల్లి అక్కడికి వెళ్ళి తెలియని ఒక కన్ఫ్యూజన్లో, ఏంటి ఇక్కడ తీసుకొచ్చాడు, ఇక్కడ ఎవరుంటారు,
ఇక్కడ నా కొడుకు ఉండే అవకాశం లేదు కదా అనుకుంటా ఉంది. వారందరినీ ఆ వరుసలో నుంచోబెట్టి వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటా ఉన్నప్పుడు తల్లిని గుర్తుపెట్టిన తన కుమారుడు పరిగెట్టుకుంటూ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తల్లి నిజంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా సంతోషించింది. నేను చనిపోయాడు అనుకున్నాను, నా కొడుకు చనిపోలేదు, తిరిగే ఉన్నాడు అని. అయితే ఈ పునరుద్ధాన దినాన బైబిల్లో చాలా సిమిలర్ కాంటెస్ట్లో, చాలా దగ్గర అనుభవంలో యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటా ఉంది. సునామీలో చనిపోయిన కుమారుని వెతుకుతున్నట్లుగా, బ్రతికున్న కుమారుణ్ణి చనిపోయాడు అని వెతుకుతున్నట్లుగా యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒక స్త్రీ చాలా సిద్ధపాటు కలిగి, చాలా నడిపింపుతో చాలా చక్కగా వచ్చింది కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ వెతుకుతుంది? చనిపోయిన వారి జాబితాలో వెతుకుతా ఉంది. ఎంతగా తను నడిపించబడుతూ ఉంది, ఎంతగా తను దుఃఖంలో ఉంది, ఎంతగా చనిపోయిన వారిలోనే యేసుక్రీస్తు ప్రభువుని వెతుకుతుంది అంటే, స్వయం పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు ప్రభువారే వచ్చి ఆ స్త్రీ ముందు నుంచుని ఆమెతో ఎందుకు ఏడుస్తున్నామా నువ్వు అని మాట్లాడుతున్నా గుర్తుపట్టలేనంత రీతిలో ఎక్కడ వెతుకుతుంది? సమాధుల్లో వెతుకుతుంది. దేనికోసం వెతుకుతుంది? యేసుక్రీస్తు ప్రభువారి శవం కోసం వెతుకుతా ఉంది. శవంగా ఉండవలసిన యేసుక్రీస్తు ప్రభువారు, సమాధిలో ఆ గుడ్డలు చుట్టి భద్రపరచబడే పరిస్థితిలో ఉండాల్సిన యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణుడే చక్కగా లేచి ఆ స్త్రీ ముందు నుంచుని, అమ్మ నేనేనమ్మా యేసయ్యను అన్న. ఊరుకో అయ్యా, ఆ స్త్రీ ఆయన ఎక్కడున్నాడో చెప్పు, ఎవరైనా ఎత్తుకుపోయారా చెప్పు, నేను వెళ్ళి తెచ్చుకుంటా. అదే జరుగుతూ ఉంది యోహాను సువార్త 20వ అధ్యాయంలో. చాలా సందర్భాల్లో ఈవిడ చేస్తున్న పని మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఒకసారి కొన్ని విషయాలు చూసి ముందుకు వెళ్ళిపోదాం. ఈ 20వ అధ్యాయంలో మొదటి వచనంలో మనకు ఒక విషయం కనిపిస్తూ ఉంది. ఎవరైనా చదువుతారు గట్టిగా? ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఏం చేసింది? చూసిన వెంటనే ఆవిడ, 2వ వచనం, గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురుని యొద్దకు, యేసు ప్రేరేపించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయారు, ఆయనను ఎక్కడ ఉంచురో ఎరుగుమని చెప్పాను. ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి ముందు నుంచి లూకాసు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలోకి వెళ్తే కనుక ఈ స్త్రీ గురించి యోహాను గారు ముందు నుంచి ప్రిపేర్ చేస్తూ వచ్చారు. ఒకసారి చూస్తారా? లూకాసు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఎవరి మగ్దలేని మరియా, ఈవిడ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది ఈవిడ జీవితంలో? 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు. ఎవరా స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన మరియ అనబడిన మరియయు, హేరోది యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య హోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండేది. ఎవరివిడి? ఏంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం తెలుసు ఈవిడికి? ఎలా ప్రయత్నం చేస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభువారితో అంటే, లూకాసు సువార్త 8వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించిన ఫస్ట్ ఫేజ్లోనే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈవిడిని స్వస్థపరిచారు, యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారో తెలియదు కానీ ఈవిడిలో ఎవరున్నారంట? 7 అపవిత్రాత్మతో పట్టబడి పీడించబడతా ఉన్న ఆ స్త్రీని కిందకు వచ్చేటప్పటికి ఆవిడ చాలా సంపన్న స్థితిలోంచి వచ్చిందని రాయబడతా ఉంటుంది. చాలా ఆ డబ్బు కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆవిడ. తనకున్న డబ్బులోంచి వచ్చి అక్కడ పరిచర్య చేస్తూ ఉంటా ఉంది చివరికి వచ్చేటప్పటికి. కానీ తనకున్న స్థితిలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచగా, తనలో ఉన్న ఆ 7 అపవిత్రాత్మలను దూరపరచగా,
ఆ రోజు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యురాలుగా చక్కగా దేవునితో పరిచయం చేస్తూ ప్రయాణం చేస్తూ ఉంటా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని చూస్తూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని చూస్తూ వచ్చింది. ఆదివారం తెల్లవారుగానే ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే ఆవిడ ఏం చేసింది చెప్పండి? పరిగెట్టుకుంటూ వచ్చింది. పరిగెట్టుకుంటూ రావడంతో పాటు ఒకసారి లూకాసు వార్త 24 అధ్యాయంలోకి వస్తే, లూకాసు వార్త 24 అధ్యాయము, యోహాను సువార్త 20 అధ్యాయము రెండు ఒకటే, కానీ కొంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు ఎవరు అనేది కింద 10వ వచనంలో మాట్లాడతాడు. తర్వాత వెళ్ళిపోండి. తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని, వీరందరికంటే ముందుగానే వచ్చింది ఎవరు? మగ్దలేని మరియా. రావడంతోనే ఈవిడ కూడా కొన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఉంటుంది. దేనికోసము? యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉంటారు. పొద్దున్న అన్న మెసేజ్లో చెప్పినట్టుగా ఆ బండ మరి ఎలా దొర్లిందాం అనుకుందో తెలియదు, ఎలా సాధ్యమవుతుంది అనుకుందో తెలియదు, కానీ సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు. ఏం చేద్దామని? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరానికి పూసి చక్కగా బ్యాడ్ స్మెల్ రాకుండా చేద్దామని ఉద్దేశం మీద వచ్చారు. దూరం నుంచి చూసింది స్త్రీ చీకట్లో. ఏం కనిపిస్తూ ఉంది ఆవిడకి? రాయి తొలగించబడింది. తనకు తెలిసిన సత్యం ఏంటంటే, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఆ రోజుల్లో కొంతమంది దొంగలు ఉండేవాళ్ళు. ఆ దొంగలకున్న వృత్తి ఏంటి అంటే, ఇలాగ దాచబడిన ఇట్లా భద్రపరిచిన శవాలని దొంగలించేవాళ్ళు. మరియా, ఈ మగ్దలేని మరియా యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడిన ఆ స్థానానికి వచ్చింది. రాయి దొర్లించబడడం చూసింది. తనకి చాలా క్లారిటీతో ఒక పిక్చర్ వచ్చేసింది. ఏంటి అంటే, ఎవరినైతే మనం ఇన్ని సంవత్సరాలు చూస్తూ ఉన్నామో యేసుక్రీస్తు ప్రభువారి శరీరాన్ని కూడా వారు దొంగలించిపోయారు అనుకుంది. వెంటనే పరిగెట్టుకుంటూ పేతురు యోహాను దగ్గరికి పోయి ఏం చెప్పింది? అయ్యా, ఆయన్ని పట్టుకుపోయారు. ప్లీజ్ అండర్స్టాండ్. ఈవిడకున్న ప్లానింగ్ అంతా ఏంటి అంటే, ఏడుస్తూ ఉంది బహుశా చాలా రోజుల నుంచి, చాలా వేదనతో ఉంటా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత నన్ను స్వస్థపరిచిన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, లేడిక. నాలో ఉన్న అపవిత్రాత్మని పారదూరని యేసుక్రీస్తు ప్రభువారు లేడు. ఇన్ని సంవత్సరాలు చాలా చక్కగా నన్ను ఆప్యాయంగా మరియా అని పిలిచిన యేసుక్రీస్తు ప్రభువారు లేరు. నేను ఇన్ని సంవత్సరాలు నాకు మేలు చేసిన యేసుక్రీస్తు ప్రభువారికి నాకున్న స్థితిలోంచి నేను కనపరుస్తూ మహింపరుస్తూ చక్కగా ఆయన ఆరాధిస్తూ వచ్చాను. ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు. కాబట్టి తనకున్న ఆ ప్రణాళిక అంతా ఏంటి అంటే, చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారికి కూడా నేను ఏమైనా చేయాలనుకుంది. తీసుకుని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు లోపల లేరు. పేతురు యోహాను వచ్చారు. వచ్చిన తర్వాత లోపల చూశారు. వారికి నమ్మిక వచ్చింది. ఏమని అంటే, వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చూశారు? వాళ్ళు 8వ వచనంలో, 7-8 వచనాల్లో, యోహాను సువార్త 20 అధ్యాయం 7-8 వచనాల్లో, యోహాను సువార్త 20 అధ్యాయం 7-8 వచనాలు. నారబట్టలు పడినటయు ఆయన తల రుమాలు నారబట్టలది ఉండక వేరుగా ఒక చోట చుట్టుపెట్టి ఉండటయు చూచను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఏమి నమ్మారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని దొంగలు పట్టుకుపోయి ఉంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారికి చుట్టిన ఈ వస్త్రాలు క్రమబద్ధతలో ఇట్లా పేర్చి ఉండవు, చక్కగా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో పెట్టి ఉండవు, రైట్? కాబట్టి వారు నమ్మింది ఏంటి అంటే, ఇలా జరిగిందంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ తిరిగి లేచాడు అని యోహాను నమ్మాడు. యోహానుతో పాటు ఎవరు నమ్మారు? పేతురు కూడా నమ్మారు. జరిగిన విచిత్రం ఏంటంటే, ఈవిడ వెళ్ళి ఎవరికి చెప్పింది కదా? పేతురు యోహాను వారు చెప్పింది. వాళ్ళు వచ్చారు, లోపలికి వెళ్ళి చూశారు. మరియా లోపలికి వెళ్ళిందా? పోలే. మరి ఆవిడకున్న భయమో లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు చూడలేని అనుకుందో, కానీ దేనికోసం సిద్ధపడి వచ్చింది? మరి సుగంధ ద్రవ్యాలన్నీ చక్కగా ఆయనకు రాద్దామని వచ్చింది. బండ తెరిచి ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారిని దొంగలించేసారని మా ఇంట్లో పెట్టేసుకుంది. లేడు, ఇంకా ఆయన లేడు, ఇక్కడ లేడు ఆయన. ఏమైపోయాడు? ఎవరో దొంగలించిపోయారు. అది ఫస్ట్ నమ్మింది కదా, దొంగలించిపోయారు అనుకుంది కదా. అదే మాట చెప్పింది శిష్యులకి. 2వ వచనంలో ఏం చెప్పింది? ప్రభు సమాధిలో నుండి ఎత్తుకుని పోయారు అంది, రైట్? కిందకి రండి ఒకసారి. 15వ వచనం, 13వ వచనంలో కూడా ఉంది, 15వ వచనంలో కూడా ఉంది. 13వ వచనం చదువుతారా?
ఆ! చాలా దృఢంగా మాట్లాడుతా ఉంది మగ్దలేని మరియ గారు. పేతురు, యోహాను దగ్గరికి పోయి ఏం చెప్పింది స్పష్టంగా? యేసుక్రీస్తు ప్రభువారిని చెప్పండమ్మా ఎత్తుకుపోయారు అంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, మాట్లాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపడతలేదు. ఆయన్ని తీక్షణంగా చూడలేకపోతా ఉంది. ఈయన ఎవరు అన్న ఆలోచన వస్తలేదు. తోటమాల అనుకుని మాట్లాడుతూ ఉంటా ఉంది. ఏమని చెప్తా ఉంది యేసుక్రీస్తు ప్రభువారితో కూడా? ఏం చెప్తుంది? అయ్యా నిన్ను ఎవరో ఎత్తుకుపోయారు. ఆయనతోనే కదా మాట్లాడుతుంది. ఎవరితో? యేసుక్రీస్తు ప్రభువారితో. గ్రహింపులో లేదు, కానీ ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నట్టు ఆవిడ యేసుక్రీస్తు ప్రభువారితో? అయ్యా నేను ఎవరు ఎత్తుకుపోయారయ్యా, ఎత్తుకుపోయినా నిన్ను వెతుక్కుంటున్నాను నేను అంది. అక్కడితో అయిపోయింది. 15వ వచనంలో కూడా ఏమంటుంది చూడండి. ఆ, 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 యేసుక్రీస్తు ప్రభువారితో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది మగ్దలేని మరియ గారు. అయ్యా నువ్వే తీసుకుపోయావా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని? అయ్యా నువ్వు తీసుకుపోయి ఉంటే చెప్పయ్యా. ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆవిడకున్న కాన్ఫిడెన్స్ చూడండి. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభువారితో. తోటమాల అనుకుని, అయ్యా ఒకవేళ నువ్వు తీసుకుపోయావా, ఎత్తుకుపోయావా, ఎక్కడైనా పెట్టావా, దాచిపెట్టావా, నాకు చెప్పు, నేనేం చేస్తాను? నా భుజాల మీద వేసుకుని యేసుక్రీస్తు ప్రభువారిని కొంత సీరియస్గా ఆలోచించిన ప్రయత్నం చేద్దాం. మగ్దలేని మరియకున్న ప్రధానమైన సమస్య ఏంటి అంటే, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడానికి చాలా కష్టమవుతుంది. ఎక్కడ వెతుకుతుంది యేసుక్రీస్తు ప్రభువారిని? ఎక్కడ వెతుకుతుంది? మృతులలో వెతుకుతుంది. నా యేసయ్య, నన్ను ప్రేమించిన యేసయ్య, నన్ను రక్షించిన యేసయ్య, నాకు సహాయం చేసిన యేసయ్య, నాలో ఉన్న 7 అపవిత్రాత్మలను పాలదోరిన యేసయ్య, ఇన్ని సంవత్సరాలు చక్కగా మాట్లాడిన యేసయ్య ఎక్కడుండాలి ఇప్పుడు? చనిపోయి సమాధిలో ఉండాలి. మరియకున్న ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ నేను అలా చెప్పడానికి ఇష్టపడతాను. జాగ్రత్త అర్థం చేసుకోండి. మన జీవితాలలో మనకు సంబంధించినంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మృతుల సంఖ్యలో ఉంటేనే మంచిది. మనల్ని ప్రేమించే యేసయ్య, నిన్ను నన్ను రక్షించడానికి తాను ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసయ్య, మనకు సంబంధించినంత వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం ఎంతవరకు కావాలి అంటే, నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టే అంతవరకే కావాలి. నిన్ను నన్ను రక్షించడానికి ఏమైతే చేయాలో, ఏదైతే క్రయధనంగా తన రక్తాన్ని చెల్లించి విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నట్టుగా చేయాలో, అది ఎంతవరకు? యేసుక్రీస్తు ప్రభువారు శిక్షించబడి నీకు నాకు రావాల్సిన పాప జీవితానికి రావాల్సిన శిక్ష ఆయన భరించి, పాపాన్ని ఆయన మీద వేసుకుని, లోక పాపములు మోసుకుని పోతున్న గొర్రె పిల్లలాగా ఆయన సిలువలో వేలాడేంత వరకే కావాలి. ఎందుకని? మనకు రక్షణ మాత్రమే కావాలి. ఎందుకని? మనకి ఆశీర్వదించబడ్డ మాత్రమే కావాలి. ఎందుకని? మనకున్న వ్యాధులు, బాధలు, దుఃఖము అది ఏదైనా సరే అది తొలగించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతవరకు కావాలి మనకి? ఆయన శ్రమపడినంత వరకు కావాలి, ఆయన శిక్షించబడినంత వరకు కావాలి, ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయేంత కావాలి. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, నిన్ను ప్రేమించిన యేసయ్య, నన్ను ప్రేమించిన యేసయ్య, నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోవడానికి సిద్ధపడి వచ్చిన యేసయ్య చనిపోయాడు. చనిపోయిన యేసయ్య ఏమయ్యాడు? మరి చెప్పండి. తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసయ్య రక్షించబడిన నీ జీవితాన్ని లెక్క అడుగుతాడు. అదొద్దు మనకి. ఏం కావాలి మనకి? ఏం కావాలి మనకి? యేసుక్రీస్తు ప్రభువారి చరిత్ర ఎంతవరకు కావాలి? నిన్ను ప్రేమించి ఎంతవరకు కావాలి? నీ కొరకు ఎంత శిక్షణైనా భరించేంత కావాలి? నీ కొరకు తను ప్రాణం పెట్టేంతగా ప్రేమించేంత వరకు కావాలి? నీ కొరకు సమాధి చేయబడేంత వరకు కావాలి? కానీ తిరిగి లేచి నీ జీవితాన్ని కదిలిస్తాను అంటే వద్దు.
ఇలా చెప్పడానికి కొంత బాధ అనిపిస్తా ఉన్నా ఈ మాట చెప్తాను, నన్ను కూడా కలుపుకునే. యేసుక్రీస్తు ప్రభువారు సొంత రక్షణగా అంగీకరించిన మన జీవితాలలో ప్రతిరోజు మన జీవిత విధానాన్ని చూస్తూ ఉంటే మనకు సంబంధించినంత వరకు మన జనాభా లెక్కల్లో యేసుక్రీస్తు ప్రభువారు లేట్ జీసస్సే. ఎవరు పెడతారు లేటు? ఎవరు పెడతారు? మన జీవిత విధానాల్లో యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా లేడు, తిరిగి లేచిన వాడిగా లేడు. పునరుద్ధానుడై తిరిగి లేచి నీ జీవితాన్ని క్షణక్షణం పరిశీలనగా చూస్తున్న వాడుగా లేడు మన జీవితాల్లో. మృతుల్లోనే ఉండు ప్రభువా, ఏం చేస్తాను నేను? నీకు కావాల్సిన సుగంధ ద్రవ్యాలని చక్కగా నీకు పూజగా చేస్తాను. మగ్దలేనే మరి అలాగే వచ్చింది. పునరుద్ధరుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆవిడతో మాట్లాడుతూ ఉన్నప్పుడు గుర్తించలేనంతగా దుఃఖంలో ఉండిపోయింది. ఇంకో మాట చెప్పడానికి ఇష్టపడతా ఉంటాను, జాగ్రత్త అర్థం చేసుకోండి. సమాధానం చెప్పండి మీరే. మగ్దలేనే మరి ఏడుస్తూ ఉంది కదా, ఏడుస్తుందా లేదు చెప్పండి? ఏడుస్తుందా? ఏంటి ఆవిడ ఏడుపు కారణం ఏంటి? ఏడుపు కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు సమాధుల్లో లేడు కాబట్టి ఇప్పుడు ఏడుపులో ఆవిడ ప్రార్థన కూడా చేస్తూ ఉంటుందా? చెప్పండి. ఏడుపు ఎందుకు? దొరకాలనే కదా. ఏం దొరకాలని? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శవం దొరకాలని, ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలని, అంతేనా? మన మాట అర్థమవుతుందా? ఒకవేళ దేవుడు ఆవిడ ప్రార్థన ఆలకించి సమాధానం ఇవ్వాల్సి వస్తే ఏం జరగాలి? చెప్పండి గట్టిగా. సమాధిలోనే ఉండాలి. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? సమాధి తోటలో చక్కగా భద్రపరిచి ఉండడానిక? కాదు. నీ కొరకు చనిపోయి, నా కొరకు చనిపోయి, పాపక్షమాపణ నిమిత్తం చనిపోయిన ఆయన క్షమించడానికి తిరిగి పునరుద్ధాడే తిరిగి లేవాలి. నా మాటలు అర్థం చేసుకోండి. చాలా సందర్భాల్లో పెందల కాడలే లేచినంత డిసిప్లిన్ ఉంటుంది మన జీవితాల్లో. పెందల కాడనే లేచేంత ఆశ ఉంటుంది. దుఃఖంతో ఏడ్చి ప్రార్థించేంత జీవితంలో ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో నువ్వు ఎక్కి ఏడ్చినా, ఉపవాసం ఉండి చేసినా, మన ప్రార్థనలు దేవుని దగ్గరికి ఎందుకు పోవు, ఎందుకు ఆలకించడు అంటే దేవుని యొక్క న్యాయ విధానానికి, దేవుని యొక్క థియాలజీకి, దేవుని యొక్క సార్వత్రికమైన పద్ధతులకి వ్యతిరేకంగా నీ ప్రార్థన ఉన్నంత కాలము, మీరే చెప్పారు, ఒకవేళ ఆ స్త్రీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి సహాయం చేస్తే ఏమవ్వాలి? పునరుద్ధానము యేసుక్రీస్తుకి జాగ్రత్త అర్థం చేసుకోండి. నేను విమర్శిస్తలేను. యేసుక్రీస్తు ప్రభువారు కథ మొత్తం మార్చగలుగుతాడు మన జీవితాలలో. కానీ నీ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు కథనే మార్చాలో ఉండకూడదు. నా మాట అర్థమవుతుందా? దేవుడు చక్కగా ఇజ్రాయేల్ జనాంగం అంతటిని చేకూర్చిన తర్వాత కనాను దేశంలో దేవునికున్న లాంగ్ రన్ తర్వాత కాలంలో వచ్చే ప్రణాళికలో వీరికి కూడా రాజులను ఇద్దాం అనుకున్నాడు దేవుడు. కానీ రాజులను అనుగ్రహించి రాజులతో పరిపాలన జరిగించడానికి ముందే పొరుగు దేశాల్లో ఉన్న సిస్టమ్ అంతటిని చూసి ఇజ్రాయెల్ జనాంగము ప్రార్థించడం స్టార్ట్ చేశారు. సమూయేలు దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం స్టార్ట్ చేశారు. ఏమని అడిగారమ్మా? మాకును రాజు కావాలి. దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. దానివల్ల నష్టపోయారా? బాగుపడ్డారా? దేవుని యొక్క కథ మనం మార్చాలని ప్రయత్నం చేస్తే, దేవుడు ఆలోచనలు మనమే మార్చాలని ప్రయత్నం చేస్తే నష్టపోయేది మనమే. దేవుడు తను ఇవ్వాలనుకున్న సమయంలో చక్కగా మన జీవితాల్లో తను ఇవ్వాలనుకున్న వాటిని ఇస్తాడు. కానీ నా కన్సర్న్ అంతా ఏంటి అంటే, జాగ్రత్త అర్థం చేసుకోండి అమ్మా ప్లీజ్. మగ్దలేని మరికొన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి పట్ల అమితమైన ప్రేమ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి పట్ల చాలా నిష్ఠతో వచ్చింది, తన చేయాలనుకున్న పద్ధతి ప్రకారం చేయడానికి ఇష్టపడి వచ్చింది, చాలా డ్యూటిఫుల్గా వచ్చింది, డ్యూటీ అంటే కర్తవ్యం చేయడానికి అన్నట్టుగా వచ్చింది.
కానీ తను అర్థం చేసుకోలేకపోయిన విషయం ఏంటి అంటే, అసలు వాక్యం ఏం చెప్తుంది? లూకాసు వార్త 24వ అధ్యాయము. ఈ సంఘటనలన్నీ అయిపోయిన తర్వాత 13వ వచనం దగ్గర నుంచి ఆ, 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 ఉమ్, ఆ, ఇద్దరు శిష్యులు ఇద్దరు శిష్యుల్లో ఒక శిష్యుడి పేరు ఇవ్వబడింది 18వ వచనంలో. ఏం పేరు ఆయన పేరు? క్లెయోపా. ఎవరు వీళ్ళిద్దరు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. 70 మంది శిష్యుల్లో వీళ్ళు కూడా ఇద్దరు. ఉన్న 12 మంది శిష్యులు అపోస్తులుగా ఉంటే, ప్రధానమైన శిష్యులుగా వాళ్ళు ఉంటే, వారు కాకుండా ఇంకా 70 మంది శిష్యులు ఉన్నప్పుడు, ఆ 70 మంది శిష్యుల్లో ఒక అతని పేరు ఏం పేరు? క్లెయోపా. ఈయనను ఇంకొక శిష్యుడు పునరుద్ధరణే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత, జాగ్రత్త అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత యెరూషలేము నుంచి ఎక్కడ పోతున్నారు వీళ్ళు? ఎక్కడ పోతున్నారమ్మా? ఎంఐ. సుమారు 3 గంటల ప్రయాణం అంత దూరం అది. అక్కడ పోతా ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట? 14వ వచనం. జరిగిన సంగతులన్నిటిని గూర్చి. ఏంటా జరిగిన సంగతులు? యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణే తిరిగి లేచిన తర్వాత ఏ విషయాలు అయితే జరిగాయో వాటన్నిటి గురించి వీళ్ళిద్దరూ చాలా చాలా మన టీవీ 9లో పెట్టిన డిబేట్ లాగా ఇద్దరు వాదించేసుకుంటా ఉన్నారు. అక్కడ ఇవ్వబడిన పదము సంభాషిస్తున్నారని రాయబడింది, కానీ అంతేనా? 14వ వచనంలో ఒకరితోనొకడు సంభాషించుండు అని రాయబడింది, వారు సంభాషించి ఆలోచించుండగా రాయబడింది. కానీ యాక్చువల్ కాంటెస్ట్ ఏంటంటే ఇద్దరు తర్కించేసుకుంటున్నారు. చాలా హీటెడ్ డిబేట్లా నడుస్తూ ఉంటా ఉంది. ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ అది కదా ఇది కదా, ఎలా జరగాలి కదా, అలా జరగాలి కదా, అలా జరిగింది, ముందు అది జరిగింది, ఇది జరిగింది, వీళ్ళు చూసారు, వాళ్ళు చూసారు, చాలా విషయాలు వారికి తెలిసిన దాన్ని వాళ్ళిద్దరు ముందు పెట్టుకుని డిస్కస్ చేసుకుంటూ 3 గంటల ప్రయాణం అది. ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటా ఉన్నారు. ఎప్పుడు వచ్చాడో కూడా గుర్తుపట్టలేదు. వీరు వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏం జరిగిందంట? యేసు తానే దగ్గరకు వచ్చి వారితో సడన్గా, వారు రియలైజ్ అవ్వని పరిస్థితుల్లో సడన్గా వారి మధ్యలో ఒక యేసుక్రీస్తు ప్రభువారు, పునరుద్ధరణైన యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. మగ్దలని మరి ఎవరిని అడిగింది? అయ్యా ఒకవేళ నువ్వు పట్టుకుపోయి ఉంటే నాకు ఇవ్వమని ఎవరిని అడిగింది? యేసుక్రీస్తు ప్రభువారిని. వీళ్ళిద్దరూ జరిగిన సంఘటనలన్నిటిని వారి మధ్యలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారికి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, టీచ్ చేస్తున్నారు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారికి. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? ఎలా జరిగిందో తెలుసా? ఇద్దరు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఒకసారి చూడండి 18వ వచనం నుంచి. యేసుక్రీస్తు ప్రభువారు వారిని అడిగారు, ఏంటి మీరు మాట్లాడుకుంటున్నారు, ఏంటి మీరు చాలా డిస్కస్ చేసుకుంటున్నారు, ఏంటి సంగతులు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఉమ్, 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 ఉమ్. నీకు తెలీదా? మన భాషలో చెప్పాలంటే, యేసయ్యా నీకు తెలీదా ఈ విషయాలు? వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారికి, మా దగ్గర మంచి ప్రవక్తున్నాడండి, అసలు ఆయన ఎన్ని గంభీరమైన కార్యాలు చేశారు అనుకున్నారు. అదేంటి, యెరూషలేములో వాళ్ళు అందరికీ తెలుసు కదా, నీ ఒక్కడికి తెలీదా? ఎక్కడున్నావు నువ్వు అసలు? ఎలా ఉంటే ఎట్టా బాబు నువ్వు? ఆ మాత్రం తెలుసుకోవా? మన అధికారులు జాగ్రత్త అర్థం చేసుకోండి. ఎవరంట? ఎవరు చంపేశారు? 20వ వచనం.
మన ప్రధాన అధికారులను ఆయన ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేసారో నీకు తెలీదా? 21వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఇజ్రాయేలును విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. అది మాత్రం కాక ఆయన చనిపోయినేటికి 3 రోజులు. జాగ్రత్త అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాయింట్కి వస్తాను, నేను చెప్పాలన్న పాయింట్కి వస్తూ ఉంటాను. ఇద్దరితో పునరుద్ధరణైన యేసుక్రీస్తు ప్రభువారు మనం ఇప్పటివరకు చూసిన వాటిలో ఇద్దరితో మాట్లాడుతూ ఉంటాం అన్నాడు. ఫస్ట్ ఎవరితో మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువారు? మగ్దలేనే మరియతో. గుర్తుపట్టింది ఆవిడ? గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకపోగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన్ని అడుగుతూ ఉంటాం. రైట్. చాలా డివోషనల్గా ఉండింది, చాలా ఆరాధన క్రమంలో ఉంది, చాలా చక్కగా పద్ధతిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి వచ్చింది. పెందలకాడనే చక్కటి నిరీక్షణతో వచ్చింది. అర్థమవుతుందా? దైవికంగా కావాల్సిన అన్ని లక్షణాలు ఆ స్త్రీలో కనిపిస్తూ ఉన్నాయి. కానీ మిస్ అవుతుంది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని పునరుద్ధరణుడైన తిరిగి లేచిన వారిలో కాకుండా మృతులలో వెతడం ప్రారంభించింది. ఎంతగా మృతుల్లో వెతుకుతూ ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అమ్మా నేను చచ్చిపోలేదమ్మా, నేను బతికే ఉన్నాను అన్న. ఊరుకో బాబా, నువ్వు ఎక్కడుండాలి? చచ్చిపోయి ఉండాలి. నువ్వు చనిపోయిన లెక్కల్లో ఉంటేనే మాకు మేలు. మా జీవితానికి సంబంధించినంత వరకు, మా ఆలోచనకు సంబంధించినందుకు నువ్వు ఎక్కడుండాలి? మృతుల్లోనే ఉండాలి. అలా మృతుల్లో ఉన్నప్పుడే నా పాపాల కొరకు నన్ను క్షమించడానికి నా పట్ల త్యాగపూరితమైన ప్రేమ చూపించిన యేసు చనిపోయాడు అని చెప్పుకోవడం నాకు బాగుంటుంది. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? మగ్దలేని మరియ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎలా కావాలి అలానే చూస్తుంది ఆవిడ. అయ్యా నేను వచ్చింది ఎందుకు? చక్కగా సుగంధ ద్రవ్యాలు రాసేసి నా పని నేను ముగించాను అనిపించుకోవడానికి వచ్చాను. దయచేసి ఒకవేళ నువ్వు బ్రతుకుంటే, పునరుద్ధరణుడే తిరిగి లేచుంటే, నా కోసం ఏం చేస్తావు? సమాధిలో పడుకో. నువ్వు నేను తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలను రాసేసి నాకు నీ పట్ల ఎంత ప్రేమ ఉందో చూపించుకుని, మళ్ళీ దుఃఖపడుతూ ఏడ్చుకుంటూ అందరి దగ్గరికి పోయి నాకు యేసు పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుసా? ఏం చేశాను? పెందలకి ఆడనే లేచి, అలారంలో ఏం లేకపోయినా అందరికంటే ముందే పరిగెట్టుకుంటూ వెళ్ళి కావాల్సిన సుగంధ ద్రవ్యాలన్నీ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ వెచ్చించి, ఈజీ కాదు ఆ రోజుల్లో దొరకడం, కొనుక్కుని పోయాను. ఆవిడ మగ్దలేని మరియ. ఇక్కడ ఇంకొక ఇద్దరు శిష్యులు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు వారితోనే ప్రయాణం చేస్తూ ఉంటే చాలా చాలా టెక్నికల్ నాలెడ్జ్ అనమాట. ఏంటది? టెక్నికల్ నాలెడ్జ్. చాలా డిస్కస్ చేసుకుంటున్నారు, చాలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు, చాలా డిస్కషన్లు పెట్టుకుంటున్నారు. ఇలా జరగాలి, అలా జరగాలి, అదైతేనే ఇదవుతుంది, ఇదైతేనే ఇదవుతుంది, ఇలా ఉండాలి, అలా ఉండాలి. వాదించడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. వాదించుకుంటూ ఉన్నారు. వారి మధ్యలోనే ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు మీరు అని యేసుక్రీస్తు ప్రభువారు అడిగినా నీకు తెలీదా? అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు తన వైఖరి మార్చుకోలే. ఎప్పుడు? పునరుద్ధరణే తిరిగి లేచిన తర్వాత కూడా. ఎందుకు మార్చుకోలేదంటే ఈ మాట చూడండి, 25వ వచనం. అందుకు ఆయన ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు, బుద్ధి ఉందా మీకు? కనీసం కొంచెమైనా ఎప్పటికొస్తుంది మీకు జ్ఞానం? నేను బ్రతుకున్న రోజులు టీచ్ చేసినప్పుడు రాలేదు. నేను అప్పగించబడతానని చెప్పి నేను అప్పగించబడ్డప్పుడు మీకు తెలివి రాలేదు. మనిషి కుమారుడు చనిపోయి తిరిగి లేస్తాడని చెప్పినప్పుడు మీకు బుద్ధి వస్తలేదు. ఇప్పుడు నేనే మీ మధ్యలో ఉండి మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎంతకాలం మీరు గ్రహింపుకుంటూ ఉంటారు అని మాట్లాడుతూ ఈ ప్రాముఖ్యమైన విషయం చెప్తానండి. ఇది ఇక్కడ మగ్దలేని మరియ కూడా వర్తిస్తుంది. ఏమన్నా చూడండి ఒకసారి. ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మక మందమతులవుతారా? క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కదా అని వారితో చెప్పి, 27వ వచనం, మోషయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనం అన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావం వారికి తెలిపెను. యేసుక్రీస్తు ప్రభువారు వారు ఖండితంగా వారిని తిట్టడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు గురించిన అనేకమైన విషయాలు వారు తర్కిస్తున్నారు, దేవుని గురించిన అనేకమైన విషయాలు వారు వాదించుకుంటున్నారు. కానీ బైబిల్కి సంబంధించిన జ్ఞానము వారిలో
ఉందా లేదా? లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏమేమి తిడుతున్నాడు వాళ్ళని? మోషే ధర్మశాస్త్రంలో రాయబడిందయ్యా, గ్రహించరా? ప్రవక్తలు అన్నీ కూడా మాట్లాడారు కదా నా గురించి, గ్రహించరా? కీర్తనలో ఈ ఈ పద్యాల్లో కూడా నా గురించి రాయబడింది కదా, గ్రహించరా? ఏం చదువుతున్నారు వాక్యాన్ని మీరు? మొన్న మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా ఇదే మాట చెప్పాను. దేని గురించి చెప్పాను? యేసుక్రీస్తు ప్రభువు చిట్ట చివరి మాట ఏంటి? దేంట్లోంచి వచ్చింది మా? కీర్తనలోంచి వచ్చిందేనా? దేని వాక్యంలోంచైనా యేసుక్రీస్తు ప్రభువు చిట్ట చివరి మాట ఇందులోంచి వచ్చింది? దేని వాక్యంలోంచి? కీర్తనలోంచైనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులు చాలా తర్కించుకుంటూ వాదించుకుంటూ పోతా ఉన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు? దేని వాక్యం గురించేనా? ఏమన్నాడు? అమ్మా, ఎన్ని సంవత్సరాలు చదువుతారమ్మా దేవుని వాక్యాన్ని? గ్రహించకుండా అందులో ఏముందో, ఎలా ప్రార్థించాలో, విశ్వాస జీవితం ఎలా ఉండాలో ఏ విషయాన్ని గ్రహించకుండా, బైబిల్ని సరిగ్గా ఆకలింపు చేసుకోకుండా ఏం ప్రార్థన చేస్తున్నావు? మగ్ధలేని మరైతే వచ్చిన ప్రాబ్లం అదే. ఏడు చేస్తూ ఉందాడు, ఎక్కి ఏడు చేసేస్తూ ఉంటాం. ఏం కావాలి ఆవిడికి? పునరుద్ధరణై తిరిగి వస్తాడని యేసుక్రీస్తు ప్రభువారి వాక్యం నాకు వద్దు. నా కొరకు చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారి జాగ్రత్త అర్థం చేసుకోండి. అయితే నన్ను క్షమించండి. మన ప్రార్థనలు దేవుని వాక్యానికి అనుగుణంగా లేకపోతే సమాధానాలు రావు. మనం యేసయ్యని అడిగేది యేసుక్రీస్తు ప్రభువారి వాక్యపు విధానానికి సరిగా లేకపోతే యేసయ్య రెస్పాండ్ కాడు. మగ్ధలేని మరియకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే విపరీతమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి పట్ల. ఆయన తిరిగి లేచాడని నమ్మడం కష్టమవుతా ఉంది. ఈ అమ్మాయి మార్గంలో పోతున్న ఇద్దరు శిష్యులకు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే విపరీతమైన జ్ఞానం ఉంది. ఉందా? ఉంది. జరిగిన సంఘటనలన్నీ డిస్కస్ చేసుకుంటున్నారు, ఆర్గ్యూ చేసుకుంటున్నారు, కానీ అసలు దేవుని వాక్యంలో ఏముందో క్షుణ్ణంగా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. వారికి తెలిసిన అర్థం విధానంలోంచి, వారు చూసిన దాంట్లోంచి, వారికి తెలిసిన భక్తిలోంచి దేవుణ్ణి ఎంతైనా డిఫైన్ చేసేస్తారు. దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుడు అంటే అలా ఉంటాడు, దేవుడు అంటే అది, దేవుడు అంటే ఇది. ఎట్లా తెలుసు నీకు? దేవుని వాక్యంలోంచో కాదు, అరువు తెచ్చుకున్న జ్ఞానంలోంచి. ఆయన ఎవడో టీవీలో చెప్పాడు, ఈయన ఎవడో వాక్యం ఇందులో చెప్పాడు, అదిగో అందులో ఇలా చెప్పారు, ఇదో యూట్యూబ్లో ఇలా కొట్టేసుకుంటున్నారు వాళ్ళు, ఇదిగో ఈయన ఎలా అంటున్నాడు, ఆయన అలా అంటున్నాడు. అరువు తెచ్చుకున్న జ్ఞానంలోంచి మనకు దేవుడిని ఒక పిక్చర్ చేసుకుంటాం, ఇట్లా ఉంటాడు దేవుడు అంటే అని. వారు అదే డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఏందిరా నాయన మీరు ఎన్ని రోజులు ఎలా ఉంటారు మీరు? మీరు చదువుకోరా వాక్యాన్ని? మీరు దేవుని వాక్యం చదువుకొని అర్థం చేసుకోరా? దేవుడు ఏ ప్రార్థన ఆలకిస్తాడో మీరు అనలైజ్ చేసుకోలేరా? మీరు అర్థం చేసుకోలేరా? నీ జీవితంలో దేవుడు అలౌ చేస్తాడో నువ్వు దేవుని వాక్యం నుంచి తెలుసుకోలేవా? ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఒకసారి ఇక్కడ రండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలోనే ఇంత డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత మగ్ధలేని మరియతో 16వ వచనం చూడండి. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషతో రబ్బీనని పిలిచాను. ఆ మాటకు బోధకుడా అని. ఎప్పుడు గుర్తుపట్టింది మరియ గారు? ఎప్పుడు? ఆయన పిలిచిన విధానాన్ని చూసి గుర్తుపట్టింది. నా పేరుతో ఇలా పిలిచేది యేసయ్య ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభువారు మరియా అని పిలవగానే అంతవరకు చాలా విషయాలు మాట్లాడాడు ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన ప్రశ్నించాడు. వాటిలో ఎక్కడో ఆవిడ గుర్తుపట్టలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మరియా అంతేనా అందుకని ఎక్కువ చెప్పాడు ఆయన. పిలిచాడు. ఆ పిలిచిన విధానాన్ని గుర్తుపట్టింది. 24వ అధ్యాయం 2 ఒకసారి 30వ వచనం.
ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. వీళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టారు? చాలా షాకింగ్ విషయం ఒకటి అక్కడ రాయబడింది, జాగ్రత్త అర్థం చేసుకోండి. దాని కంటిన్యూషన్లోనే 32వ వచనం. ఉమ్. అర్థమవుతుందా ఏం జరుగుతుందో? యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి హృదయాల్లో మంట కలిగింది. దయచేసి అర్థం చేసుకోండి. దేవుని వాక్యానికి టీచ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ 3 విషయాలు చెప్తాం. మొదటిది ఏంటి అంటే ప్రత్యక్షత. దేవుడు తన వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుని గురించిన ప్రత్యక్షత. రెండోది, దేవుని వాక్యంలో ఉండేది ఇన్స్పిరేషన్. దైవావేశం కలిగిన ప్రతి లేఖనము మనల్ని చక్కగా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, దేవుని వైపు నడవడానికి మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. మూడవది ఇల్యూమినేషన్ అంటారు. అంటే ఏంటి అంటే దేవుని వాక్యము ఎప్పుడు చదివినా, అమ్మ జాగ్రత్త అర్థం చేసుకోండి వింటున్న వాళ్ళందరూ, దేవుని వాక్యం ఎప్పుడు చదివినా ఏం జరగాలి? హృదయంలో మండాలి. దేవుని వాక్యం నీలో మంటను కలగజేస్తూ ఉన్నప్పుడు, నీలో మండుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో చక్కటి కదలిక వస్తుంది. ఇద్దరు శిష్యుల విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారికి చక్కగా లేఖనాలు బోధిస్తున్నప్పుడు వారి హృదయాల్లో మండింది, కానీ మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభువారే అని గుర్తించలేదు. ఎప్పుడు గుర్తించారంట? ఆయన రొట్టు విరుస్తున్న విధానాన్ని చూసినప్పుడు, అరే ఇది గత 3 సంవత్సరాలుగా మనం చూస్తున్నామే, ఒక వ్యక్తి మా మధ్యలో కూర్చుని ఇలానే రొట్టు విరిచేవాడు కదా. ఆయన రొట్టు విరుస్తున్న విధానాన్ని చూసి ఆయన ఎవరైనా గుర్తుపెట్టారు? మరియా అని పిలవగానే ఆయన పిలిచిన విధానాన్ని చూసి ఏమని గుర్తుపట్టింది ఆవిడ? మనం చెప్తున్న విషయాలు అర్థమవుతున్నాయా? ఇంకొక వ్యక్తిని చూసి మనం క్లోజ్ చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయమే. ఇరవై నాలుగు సారీ 24-25 వచనాలు. ఆ, తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. నువ్వు ఎన్ని చెప్పు, నేను అనుకుంటున్న ప్రూఫ్ దొరికితేనే కానీ నేను నమ్మను. ఏం కావాలంటే తోమా గారికి పునరుద్ధరణైన యేసుక్రీస్తు నమ్మడానికి ఏం కావాలంట? యేసుక్రీస్తు ప్రభువారు ఎలా శిక్షించబడ్డాడో, ఎలా సిలువ వేయబడ్డాడో నేను చూశాను. ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన ఆయన మేకులతో కొట్టబడిన ఆయన చేతులు నేను చూస్తే సరిపోదు. ఏం కావాలి? నువ్వు చెప్తే ఎట్టా సరిపోదు? నువ్వు చెప్పింది నాకు నడవదు. నేను అనుభవించాలి, నాకు పర్సనల్గా తెలవాలి. నీ జీవితంలో మేలు చేశాడు, నీ జీవితంలో అద్భుతాలు చేశాడు, నీ జీవితంలో దేవుడు సహాయకారిగా ఉంటా ఉన్నాడు, దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అంటే నేనెట్ట నమ్ముతాను? పెద్దగా ఉన్న పేదరు చెప్తున్నాడు, మిగిలిన శిష్యులందరూ చెప్తా ఉంటా ఉన్నారు. తోమ నమ్ముతున్నాడా? నమ్ముతున్నాడు. అని ఏమన్నాడు? ఆయన గాయాలు చూస్తే సరిపోదు, ఆయన ఎదరొచ్చి నుంచున్నా నేను నమ్మను. ఎవరు నమ్మడు? పునరుద్ధరణుడే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చి తోమా అన్నా నేను నమ్మను. మరియ గారు నమ్మేసింది, కానీ నేను నమ్మను. రొట్టు విరుస్తుంటే ఇద్దరు శిష్యులు నమ్మేశారు. ఏమని?
అరే ఇది యేసుక్రీస్తు ప్రభువారిగా చేసేది ఎలాగా? నేను నమ్మను. నేను ఎప్పుడు నమ్ముతానో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చి పునరుద్ధానుడై తిరిగి లేచి ఈ మేడగదిలోకి ఆయన వచ్చేసి గదులన్నీ తలుపులన్నీ మూసేసి ఉన్నా కూడా మధ్యలోకి ఆయన వచ్చేసిన నేను నమ్మను. అర్థమవుతుందా? దూరం నుంచి తోమా ఇగోనయ్యా నా గాయాలు అని చూపించడం నేను నమ్మను. ఇక్కడ పొడిచారు కదా, అది చూపించి ఇదిగో దెబ్బ అని చూపి నేను నమ్మను. నాకు యేసుక్రీస్తు ఎలా కావాలో తెలుసా? పునరుద్ధానుడై తిరిగి లేచిన మహిమా శరీరంతో ఉన్న యేసే నాకొద్దు. సిలువలో నా కోసం చనిపోయాడు కదా, నా కోసం శిక్ష వేయించుకున్నాడు కదా, సిలువలో మేకులు కొట్టారు కదా, గాయపరచబడ్డాడు కదా, నాకు అలానే కావాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ముగ్గురు వ్యక్తులు, ముగ్గురికి ఎలా కావాలి యేసుక్రీస్తు ప్రభువారు? పునరుద్ధానుడై మహిమతో తిరిగి లేచిన యేసు వద్దే వద్దు వాళ్ళ ముగ్గురికి. ఎలా కావాలి? రొట్టె విరిచి పద్ధతి ఉంది కదా, దాన్ని చూసి మేము గుర్తుపడతాం. మాకు ఎలా కావాలి? మా మధ్యలో కూర్చుని రొట్టెని తీసుకుని ఇలా ఇరుస్తాడు కదా, ద్రాక్షరసం తీసుకుని ప్రార్థించి మాకు అలానే కావాలి. నాకు ఎలా కావాలి? యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచి నా జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన యేసే నాకు వద్దు. నాకు ఎలా కావాలంటే, అమ్మా మరియా అని ప్రేమతో చాలా చక్కగా ఆప్యాయంగా మాట్లాడి అన్ని విషయాల్లో నేను ఉన్నానులే అమ్మా, నేను చూసుకుంటాను కదా, భయపడకు, ధైర్యంగా ఉండు, నిన్ను ప్రేమించడానికే నేను వచ్చాను, నీ కొరకు చనిపోవడానికే వచ్చాను, నీ కొరకు శిక్షించబడానికే వచ్చాను అన్న యేసే మాత్రమే కావాలి. తోమాకి ఎవరు కావాలి? ఆయనే తిరిగి వచ్చి నేనే యేసయ్యనయ్యా, నేను పునరుద్ధరణ తిరిగి లేచాను కదా, నా చేతుల్లో గాయాలు లేవు, ఇప్పుడు నా పక్కనలో కూడా గాయం లేదయ్యా, అది పాసిబుల్ కాదు థియలాజికల్గా గాయాలతో ఉండడం అంటే నమ్ముతాడా? నమ్ముతాడుదామా? ఐఎమ్ క్లోజింగ్ ప్లీజ్. మన విశ్వాసం ఎంత లోతులోకి వెళ్ళిపోయిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ప్రార్థించిన ఉద్యోగం ఇస్తేనే నమ్ముతాను. యేసుక్రీస్తు ప్రభువారు నీకున్న అనారోగ్యాన్ని తొలగిస్తేనే నమ్ముతాను. తొలగించకపోతే నువ్వు తిరిగి లేస్తే ఏంది, లేకపోతే ఏంది? తోమ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఎంతమంది చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, లేదయ్యా మేము చూసామయ్యా యేసుక్రీస్తు ప్రభువారి సమాధి అలా ఉంది, అదిగో నారబట్టలన్నీ చక్కగా చుట్టి పక్కన పెట్టున్నాయి, ఆయన ఎవరు పట్టుకుపోలేదు, ఎత్తుకుపోలేదు, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడని పేదరు చెప్పినా, యోహాను చెప్పినా, ఎంతమంది చెప్పినా తోమాకున్న ఆలోచన ఒకటే, అదేంటి అంటే, నేను నమ్మను సార్, నాకు వ్యక్తిగతంగా నాకు నిరూపణ అయితేనేగా నేను నమ్మను. నేను చేతులు ఏం చేయాలంటే ఆయన మరొకసారి చదువుతారా? 25వ వచనంలో, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రకటనలో ఉంచితేనే గాని నమ్మను. కానీ అద్భుతమైన విషయం ఏంటి అంటే, ఇదే తోమా గారు 26, 27, 28 వచనాల్లో ఒకసారి చదువుతారా? ఈ మాట తోమా గారు చెప్పి వారం రోజులు అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచి ఎన్నో రోజు? మరలా ఆదివారం వచ్చింది. 8వ రోజున మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు అందరి గురించి యేసుక్రీస్తు ప్రభువారు జనరల్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేయవలసి వచ్చింది. ఎవరిని బట్టి అంటే, తోమాను బట్టి. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు ముందు వచ్చారు,
వారందరితో మాట్లాడారు. మీరు చూడగలిగితే 19వ వచనం దగ్గర నుంచి, ఆదివారం సాయంకాలం శిష్యులు యోధాలకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి, అలాగే వచ్చాడైనా వచ్చాడు, వారందరితో మాట్లాడాడు, వారందరికీ ఒక అధికారాన్ని ఇచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. మరలా ఇంకోసారి వస్తా ఉన్నాడు వారం రోజులు గడిచిపోయిన తర్వాత. ఎవరి కోసం వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? తోమా కోసమే వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారికి స్పష్టంగా తెలుసు తోమా ఏమన్నాడు. వచ్చి ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా, అయ్యా దగ్గర ఏంటి, నీకున్న డౌట్ ఏంటి? సార్ నీ డౌట్ క్లారిఫై చేస్తా. చూడు, చేచావు, చూడు, చేచావు, చూడు. దేవుడికున్న గొప్ప విధానం ఏంటి అంటే, తిట్టాల్సిన చోట తిడతాడు, జాలి చూపించాల్సిన చోట జాలి చూపిస్తాడు, చక్కగా వివరంగా చెప్పాల్సిన చోట వివరంగా చెప్తాడు. అన్ని పద్ధతుల్ని వాడతాడు దేవుడు. నేనేనమ్మా యేసయ్యని, పునరుద్ధరణ యేసయ్యను అని చెప్పుకోవడానికి ఒక పద్ధతిలో మాట్లాడాడు మరియతో. నేనేనయ్యా యేసుక్రీస్తుని అని చెప్పుకోవడానికి ఇద్దరు శిష్యులతో ఒక పద్ధతిలో మాట్లాడాడు దేవుడు. తోమా దగ్గరికి వచ్చినప్పటికి నేనేనయ్యా నీ యేసుని అని చెప్పడానికి ఇంకొక పద్ధతిని వాడాడు. ఎవరి పద్ధతుల్లోంచి దేవుడు వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. ముగ్గురికి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చిన విషయం ఏంటంటే, ఈయన పునరుద్ధరుడైన యేసుక్రీస్తు. అయితే నా ప్రశ్న, ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ ఇట్ హియర్. నా ప్రశ్న ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణే తిరిగి లేచాడు. యథార్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణే తిరిగి లేచాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? సజీవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణే తిరిగి లేవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, నీకు నాకు అదే నిరీక్షణ ఇస్తున్నాడు. ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయంలోకి వెళితే పౌలు చాలా చక్కగా పునరుద్ధానాన్ని గురించి, మరణాన్ని గురించి వండర్ఫుల్ థియాలజీలో మాట్లాడతాడు. ఆయన ఏమంటాడు అంటే, నేను సమ్మరీ చెప్తా. ఆయన ఏమంటాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు మీరు కూడా మరణంలో పాలు పొందుకున్నారు. ఏమంటాడు పౌలు గారు? యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం సిలువలో చనిపోతే నువ్వు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువ వేయబడ్డాము అని మాట్లాడుతూ, వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు లోకాసువార్త 23వ అధ్యాయం ప్రకారము, యోహాను సువార్త 19వ అధ్యాయం ప్రకారము ఆయన సమాధి చేయబడితే పౌలు ఏమంటున్నాడు అంటే, రోమపత్రిక 6వ అధ్యాయం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారితో పాటు నువ్వు సిలువ వేయబడ్డవాడివి, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సమాధి చేయబడ్డావు అని మాట్లాడి, యోహాను సువార్త 20వ అధ్యాయం ప్రకారము, లోకాసువార్త 24వ అధ్యాయం ప్రకారం ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణే తిరిగి లేచాడు. పౌలు ఏమంటాడు అంటే, అయ్యా నువ్వు నేను కూడా సిలువ వేయబడి సమాధి చేయబడి ఏమయ్యాము? మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పునరుద్ధరణమయ్యాము అని చెప్పి ఒక స్ట్రాంగ్ మాటను వాడతాడు. రోమపత్రిక 2వ వచనంలో, 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు అంటే, ఆ ఆ ఆ ఆ ఆ రెండవ వచనం, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో, నా మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పౌలు ఏమంటున్నాడు అంటే, అమ్మా అయ్యా 2000 సంవత్సరాల క్రితం నువ్వు సిలువలో చనిపోయావు. చనిపోయిన నువ్వు 2000 సంవత్సరాల క్రితమే ఏం చేయబడ్డావు? సమాధి చేయబడ్డావు. 2000 సంవత్సరాల క్రితమే సమాధి చేయబడిన నువ్వు ఆదివారము ఇంకా చీకటిగా ఉన్న సమయంలోనే ఏం చేయబడ్డావు? యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పునరుద్ధరణుడివై తిరిగి లేచావు. కాబట్టి పౌలు ఏమంటున్నాడు అంటే, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన నీకు పాపం చేయడానికి క్వాలిఫికేషన్ లేదు అంటున్నాడు. యు ఆర్ డిస్క్వాలిఫైడ్.
మీరు చూసి ఆ బిగ్ బాస్ భాషలో చెప్పాలి అంటే యువర్ ఎలిమినేటెడ్. దేనికి ఎలిమినేటెడ్? పాపము చేయడానికి యువర్ ఎలిమినేటెడ్, యువర్ నాట్ ఇన్ ద గేమ్. పునరుద్ధానము దేనికోసము అంటే యేసుక్రీస్తుతో పాటు జీవించడానికి. చివరి మాట, పునరుద్ధానము దేని కొరకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానాన్ని వారు నమ్మడం ఎంత కష్టమైందో, ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనము యేసుక్రీస్తు ప్రభువారు మరలా రెండో రాకడలో రాబోతున్నాడని నమ్మడం కూడా చాలా కష్టమవుతాం. చూసి కూడా నమ్మని స్థితిలో ఉన్న మగ్దలేని మరియలాగా, చూసి కూడా వారితో మాట్లాడుతూ ఉండి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్న ఆ ఇద్దరు శిష్యుల్లాగా, చూసి కూడా నమ్మని స్థితిలో ఉండిపోయిన తోమాలాగా యేసుక్రీస్తు ప్రభువారు మరలా రెండో రాకడలో రాబోతూ ఉన్నాడు. వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు రక్షించబడిన ఆ విశ్వాస జీవితాన్ని ఏం చేసావు అని అడుగుతాడు అనే విచక్షణ లేకుండా జీవిస్తాడు. ఏమైందమ్మా నీ భక్తి? ఏది నీ విశ్వాస జీవితం? ఏది మార్పేది? నేను రీసెంట్గా నేర్చుకున్న ఒక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అదేంటంటే, మా ఇంట్లో ఫ్రిడ్జ్ పక్కనే ఇంగ్లీష్లో ఒక కొటేషన్ పెట్టుకున్నాం మంచిగా అనిపించి. ఆ కొటేషన్ ఏంటి అంటే, మా యొక్క ప్రతి మీల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇన్విజిబుల్ గెస్ట్ అని అర్థం వచ్చేలాగా, యేసుక్రీస్తు ప్రభు మేము తింటున్న ప్రతి లంచ్లో, డిన్నర్లో, అది ఏదైనా సరే, దాంట్లో మా యొక్క ప్రతి భోజనంలో ఎవరు గెస్ట్? చాలా రీసెంట్గా నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, అది వాక్యానికి విరుద్ధం అని అర్థమైంది. ఎందుకు వాక్యానికి విరుద్ధం అంటే, ఆయన గెస్ట్ కాదు, ఆయన సెంటర్. యాక్చువల్ గెస్ట్ ఎవరు? నేను, నా భార్య, మా అమ్మ, మా పిల్లలు, మేము గెస్ట్లు. మన విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలోకి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే గెస్ట్ కాదు, ఆయన ప్రధానమైన వాడు. హీఈస్ ద సెంట్రల్ క్యారెక్టర్. పునరుద్ధారుడే తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఉన్నాడు, నీ జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువ వేయబడ్డావు, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సమాధి చేయబడ్డావు, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పునరుద్ధారుడే తిరిగి లేచావు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్న నీ జీవితంలో, ఇప్పుడు ఆలోచిస్తున్న నీ జీవితంలో ఎవరున్నారు? ఎవరుండాలి? యేసుక్రీస్తు పునరుద్ధారుడే తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. కానీ మన జీవితాలలో బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఆరాధన చేస్తున్నంత వరకు మగ్దలేని మరి అలాగా సిద్ధపడి వచ్చిన వారిలాగా చాలా తిష్టగా, చాలా నిష్టగా, సహోదరులైనా ఇద్దరైనా అలానే ఉంటాము. పునరుద్ధారుడైన యేసుక్రీస్తును చూడము, నా జీవితాన్ని పరిశీలనగా చూస్తున్నాడు ఈయన అని ఆలోచన చేసుకోము, తిరిగి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత మన నెలలో జరిగే కొట్లాటలు కానీ, మాటలు కానీ, చేసే పనులు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సిలువలోనే ఉన్నాడు అన్నట్టు ఉంటుంది. ఎక్కడున్నట్టు అమ్మా? ఎక్కడున్నట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు? అక్కడే ఉన్నాడా? ఆయనతో పాటు కదా నువ్వు తిరిగి లేచింది. దయతో అనేకమైన సందర్భాలు వింటున్నాం. ఈ పునరుద్ధానం రోజున దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో లేడు. మన జీవిత విధానాల్లో ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని గోడకు పరిమితం చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని వాక్యంలో ఉండేవాడిగా పరిమితం చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభువారిని అలమరలో పెట్టుకునే బైబిల్ పరిమితం చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభువారిని నీ బైబిల్లో, నీ మొబైల్లో చదువుకునే వాక్యానికి పరిమితం చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడే తిరిగి లేచింది, ఆయనతో పాటు నువ్వు కూడా తిరిగి లేచావు. ఇక నువ్వు జీవించి ఉన్నది ఆయనే. నీ జీవితానికి కర్త, కర్మ, క్రియ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దట్ ఈస్ ద రిజరెక్షన్. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు, ఆయనతో పాటు తిరిగి నువ్వు లేచావు. నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభువారు. ఆ విచక్షణ కలిగి ఆయన మాట్లాడిన తీరుని బట్టో, రొట్టె విరిచిన దాన్ని బట్టో, వాక్యాన్ని వివరించిన దాన్ని బట్టో కాకుండా, ఆయన ఉన్నది ఉన్నట్టుగా గుర్తించగలిగి
నీ జీవితంలో ఏ మాట పలికినా జాగ్రత్త చేసుకోండి. ఏ చిన్న పని చేసినా, ఏ మాట పలికినా, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీతో జీవిస్తున్నాడు, జీవం కలిగిన యేసయ్య నీతో ఉన్నాడు అనే విచక్షణ కలిగి మన జీవితాన్ని అలాగ కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం.